అండ్ బతుకమ్మ విషయంలో కూడా అంటే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ మనం బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటాము. అండ్ అసలు ఆ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఊరు వాడ ఎలా జరుగుతాయో కూడా చెప్పక్కర్లేదు. మీరు చూస్తూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలకు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. అంటే మన సంస్కృతిని ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, దేశ విదేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మన సంస్కృతిని, మన కల్చర్ని అంతా కూడా అక్కడ వాళ్ళంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే విధంగా చేస్తున్నారు విదేశాల్లో ఉండి కూడా. ఇక్కడ మనం ఇక్కడ ఉండి కూడా దాన్ని అంత పెద్ద ఎత్తున చేసుకోలేకపోతున్నాం. ఒక ఫార్మల్గా ఏదో చెయ్యాలి అనేటటువంటి విధంగా చేసుకుంటున్నారు తప్ప నిజంగా దీంట్లో ఈ కల్చర్ని కాపాడుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటిది ఈరోజు కొంత బతుకమ్మ విషయంలో అంటే చాలా చోట్ల బతుకమ్మ డిఫరెంట్ అంటే రకాలుగా చేసేవాళ్ళు అనుకోండి. ఒక్కో చోట ఒక్కో రకమైన తెలంగాణలో కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తాం. మా దగ్గర కూడా బతుకమ్మ అంటే బతుకమ్మ అనేవాళ్ళు కాదు, మేము గౌరమ్మ అనేటువంటి అనేది మా దగ్గర. మాది బార్డర్ కర్ణాటకకి. సో బతుకమ్మని గౌరమ్మ అని గంపలో పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. వచ్చి ఇంటికి వచ్చి పూజ చేసుకొని అక్కడ బొడ్డెమ్మని ఆడేవాళ్ళు. బతుకమ్మని కానీ బొడ్డెమ్మని ఆడేవాళ్ళు అందరూ. బతుకమ్మ అనేవాళ్ళు కాదు, సేమ్ ఇట్లనే ఆడేవాళ్ళు. సో మధ్యలో గౌరమ్మని పెట్టి ఆడేవాళ్ళు అనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక కల్చర్ ఉండేది. అప్పుడు ఉండేది కానీ రాను రాను తగ్గుతూ వచ్చింది అది. సో మళ్ళీ తెలంగాణ మూమెంట్లోనండి, తెలంగాణ సెంటిమెంట్ అనండి, దాన్ని మళ్ళీ ఆ బతుకమ్మన పండుగ ఇప్పుడు అందరూ కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశ విదేశాల్లో చేస్తున్నారు. సో మమ్మల్ని కూడా వేరే కంట్రీస్లో చేసినప్పుడు యుఎస్లో కానీ, ఇటు ఆస్ట్రేలియా కానీ, ఇటు దుబాయ్ కానీ చాలా చోట్ల నుంచి మాకు ఇన్విటేషన్స్ వస్తుంటాయి. సో అన్నిసార్లు మనం కూడా పోలేకపోతాము. దసరా ఫెస్టివల్ ఇక్కడ కూడా ఫెస్టివలే కాబట్టి పోలేకపోతున్నాము. ఈసారి నేను దుబాయ్కి వెళ్తున్నాను ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి, బతుకమ్మ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ మీకు ముగ్గురు ఆడపిల్లలే. అంటే వాళ్ళల్లో మీ లెగసీని ఎవరు క్యారీ చేస్తున్నారు అనుకోవాలి. అంటే ఈ పొలిటికల్గా కావచ్చు, మీ డైనమిజం ఉంటుంది అండ్ మీరు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడేస్తారు. అంటే ఆ ముగ్గురులో ఒక్కొక్కటి క్వాలిటీ ఉన్నప్పటికీ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అనిపించేలాగా ఎవరుంటారు? అంటే పొలిటికల్గా వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళు ఇద్దరికి, పెద్ద కూతురు కానీ సెకండ్ డాటర్, అంటే వాళ్ళు పెద్ద డాటర్ అయితే అసలు పొలిటికల్ ఆమె ఫాలో కూడా అవ్వదు. నేను ఎక్కడ పోయినా ఏం పోయినా చూడదు, తను ఏం జరుగుతుందో అనే పెద్ద అంత ఇంట్రెస్ట్గా తను ఏమి ఫాలో కూడా అవ్వదు. సో సెకండ్ డాటర్ ఫాలో అవుతుంది, బట్ తనకు పొలిటికల్గా రావాలని చెయ్యాలని పెద్ద తనకేమి నేను ఉండాలనే ఇంట్రెస్ట్ తనకి. మమ్మల్ని ఫాలో అవుతారు. ఓవరాల్ పాలిటిక్స్లో కూడా ఏం జరుగుతుందో ఫాలో అవుతారు. సో నా లాస్ట్ డాటర్, థర్డ్ డాటర్ వచ్చి తనకు కొంత ఇంట్రెస్ట్ ఉంది, నాతో పాటు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, పబ్లిక్ లైఫ్లోకి వెళ్తుంది, కార్యక్రమాలు చేస్తుంది, అనేక ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ నుంచి తను పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నది. సో తనకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో తను పబ్లిక్లో లైఫ్లో కాబట్టి తన ఇది ఇంట్రెస్ట్, తనకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. నేను బలవంతంగా పెడితే కూడా ఇవన్నీ అయ్యేది కాదు. సో ఇన్ జనరల్ ప్రొఫెషన్ అంటే మనం చూస్తున్నాం, జనరల్గా లాయర్ల పిల్లలు లాయర్లు అవుతారు, జడ్జిల పిల్లలు జడ్జిల ఫ్యామిలీ వాళ్ళలో మళ్ళీ జడ్జిలు అవుతారు, మళ్ళీ లాయర్లు అవుతారు. అట్లనే డాక్టర్ల ఫ్యామిలీలో డాక్టర్లు అవుతుంటారు, ఐఏఎస్ల ఫ్యామిలీలో ఐఏఎస్లు అవుతుంటారు, ఐఏఎస్ అట్లే ఉంటే పాలిటిక్స్ కూడా. సో బిజినెస్ పీపుల్ చిల్డ్రన్ బిజినెస్ పీపుల్లో సెట్ అవుతారు, రాజకీయ సినిమా వాళ్ళ ఫ్యామిలీలో సినిమాలకు ఎంట్రీ అవుతారు. అట్లే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి కూడా పేరెంట్స్ ఇంట్లో ఏది జరుగుతుంటే దాని మీదనే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, దాని మీద కూడా వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి దే విల్ షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ దాట్. సో అది కూడా ఇక్కడ తనకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పాసిబుల్, లేకుంటే ఏది కూడా ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారు. లైక్ ఇది కూడా అంతే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకోవాలంటే సక్సెస్ అవుతారు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, లెట్ us see ఎట్లా ఎంతవరకు తను పాలిటిక్స్లో సక్సెస్ అవ్వగలుగుతుంది, నాలాగే ఇంకా ముందుకు వెళ్తుంది, నాకంటే పైకి వెళ్తుందా టు సే. అండ్ యాక్చువల్గా పాలిటిక్స్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా విమెన్కి? అంటే రండి. షూర్, తప్పకుండా మహిళలు రావాలి రాజకీయాల్లో. మహిళలు సరే అణచివేయబడతారు మహిళలు తప్పకుండా రాజకీయాల్లో. ఎక్కడైతే మెన్ డామినేషన్ ఉందో న్యాచురల్గా మహిళలు పైకి వస్తున్నారంటే అరే మనకంటే ముందుకు పోతారని వీళ్ళు ఏంటనేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తాం. యాక్చువల్గా ఇది వెరీ కామన్. వాళ్ళు అవునన్నా కాదన్నా ఇట్స్ కామన్. ఇది నిజం కూడా, నిజం కూడా. సో ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఇన్ ఎనీ ఫీల్డ్ తమ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు తమకంటే ముందుకు పోతున్నారంటే ఎట్లా అడ్డు కట్టేయాలని చూస్తారు, ఎట్లా తొక్కేయాలని చూస్తారు, ఇది మామూలే. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి, ఎందుకంటే మహిళ
వెరీ అంటే డెడికేటెడ్గా కమిట్మెంట్గా పనిచేస్తారు, కమిట్మెంట్తో పనిచేస్తారు, డెడికేటెడ్గా పనిచేస్తారు. సర్వీస్ ఇవ్వాలంటటువంటి తపన ఉంటుంది. ఒక తల్లిగా ఒక తల్లి మనసు ఉంటుంది మహిళ లోపల. సో తప్పకుండా సమాజానికి కూడా ఏదో చేయాలనే తపన ఉంటుంది. సో విమెన్ తప్పకుండా రావాలి, పాలిటిక్స్లోకి రావాలి. ఈరోజు డిఫరెంట్ ఫీల్డ్స్లో, అన్ని ఫీల్డ్స్లో మహిళలు ఉన్నారు. అంటే పాలిటిక్స్ కొంచెం కష్టమైన ఫీల్డ్ మహిళలకి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ దొరకదు. అన్నీ కూడా ఫైనాన్షియల్తో ముడిబట్టి ఉంటాయి. ఫైనాన్సెస్కి అందరూ కూడా ఫైనాన్షియలీ మహిళలని ఇంత పెద్ద ఎంకరేజ్మెంట్తో చేయాలంటే ఫ్యామిలీస్లో కూడా సాధ్యం కాదు. సో ఇట్స్ ఆల్ దీంతోన మహిళలు అనుకున్నటువంటి స్థాయిలో రాలేకపోయినారు. బట్ ఇప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మహిళ యొక్క శక్తిని వారు గుర్తించారు. నారీ శక్తిని గుర్తించి మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేశారు. సో దానివల్ల చాలా మంది మహిళలకు ఇప్పుడు 33% అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే మేడం ఇది క్షేత్రస్థాయిలో అమలు అవ్వటాన్ని మీరేమంటారు? ఏ విధంగా అమలు అవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా అమలు అవుతుంది. అంటే దీని అంటే రిజర్వేషన్స్ అనేది అమలు అనేది ఇప్పుడు ఎట్లా అదర్ రిజర్వేషన్స్, ఇప్పుడు సపోజ్ లోకల్ బాడీస్లో 50% విమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో విమెన్ యొక్క పాపులేషన్ బట్టి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తుంటారు అనమాట కాన్స్టిట్యున్సీస్ని. సో అట్లనే ఇది కూడా సేమ్ దీంట్లోనే ఉంటుంది. రిజర్వేషన్స్ అనేవి మహిళలకు ఎలా అమలు అవుతాయి అంటే ఆ యొక్క గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసుకుని రిజర్వేషన్స్ అవుతాయి. సో కాబట్టి మహిళలందరూ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు సర్వీస్ చేయాలనేటటువంటి ఒక మోటివేషన్తో వస్తే సమాజం తప్పకుండా అనుకున్న మనం వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే మోదీ గారు అనుకుంటున్నారో, ఒక విజన్తో ముందుకు పోతున్నారో తప్పకుండా సాధ్యపడుతుంది. అవును, నారీ శక్తి గురించే మాట్లాడుకుంటే అది విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎస్పెషల్లీ అంటే మనల్ని గుర్తిస్తూ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది ఇప్పుడు అమలవుతున్న తీరుని బట్టి మీరేమంటారు? ఎలా ఉందంటారు? నారీ శక్తిని ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విమెన్కి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. చాలా ప్రోగ్రామ్సే కాకుండా వాళ్ళలో అంటే విమెన్ కోసం అంటే మీరు ఎగ్జాంపుల్ టాయిలెట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. స్వచ్ఛ భారత్ కింద విమెన్ ఇంకా గ్రామాల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికి కూడా 65-28 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇంకా టాయిలెట్స్ గ్రామాల్లో వాళ్ళు చెంబులు పట్టుకొని పోతారు. మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంకా మన స్త్రీలు ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఉండకూడదు అని స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ ఇవ్వాలని టాయిలెట్ ఇచ్చే కార్యక్రమాన్ని తను ఒక ప్రధానమంత్రి ఏంది టాయిలెట్ల గురించి మాట్లాడతాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఏంది ఈ టాయిలెట్ల గురించి మాట్లాడుతున్నాడని. ఆయన అంటే వారు ఒక బీదరిక నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ సమాజంలో చూశారు కాబట్టి ఒక మహిళ యొక్క అంటే కష్టాలు తెలిసిన వాడుగా ఆయన ఫస్ట్ స్టెప్ అది తీసుకోండి స్వచ్ఛత. అది టాయిలెట్స్ కట్టించారు. తర్వాత మహిళలు కట్టెల పొయ్యిల కింద వంటలు చేసి ఆ పొగకి కళ్ళంతా నీళ్లు గారిపోయి వాళ్ళ కళ్ళు ఆరోగ్యాలు దెబ్బ అది కూడా ఆయన ప్రాక్టికల్గా చూస్తుంటుంది. సో ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి తను చేయగలిగే తన శక్తికి వచ్చింది కాబట్టి మహిళలందరికీ కూడా ఈ కట్టెల పొయ్యి కింద ఇంకా ఆ ఊది ఆ పొగ ద్వారా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కనుచూపు చిన్న వయసులోనే కళ్ళు చూపు దెబ్బతినడం ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఉజ్వల గ్యాస్ అని పేదవాళ్ళకందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అట్లా ఒక్కొక్కరి ఆలోచన చేసుకుంటే మహిళలని వాళ్ళని ఎంపవర్ చేయాలి, వీళ్ళందరినీ సాధికారత అనేది. ముద్రా లోన్లు, మహిళా సంఘాల ముద్రా లోన్లని వాళ్ళు చిన్న వాళ్ళు ఏది పెట్టుకుంటే ఒక చిన్న షాప్ అంటే ఒక జనరల్ స్టోర్ పెట్టుకున్నా లేదా ఇంకేదైనా చిరు వ్యాపారం పెట్టుకున్నా లేదా మహిళా సంఘాల ద్వారా వాళ్ళు ఏదైనా చేసుకుందాం అనుకున్నా అటువంటి మహిళలందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడానికి ముద్రా లోన్లు తీసుకొచ్చారు. అదేవిధంగా లక్పతి దీది అంటే ఒక మహిళను లక్షాధికారిని చేయడం ఇలా ఒక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళను లోన్స్ ఇచ్చి వాళ్ళని ఒక పక్కన వాళ్ళకి వాళ్ళ యొక్క సాధికారత ఆర్థికంగా బలపడడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మహిళ స్వతహాగా సంఘం నుంచి అంటే సెంట్రల్ లెవెల్లో ఈ మనం పెట్రోల్ బంక్స్ అవి ఇస్తున్నారు. సో ఒక మహిళా సంఘానికి పెట్రోల్ బంక్ శాంక్షన్ చేసి దాని ద్వారా వాళ్ళ మహిళలే నడుపుకుని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ మహిళా సంఘం ద్వారా ఆ మహిళలందరూ పొందేటటువంటి విధంగా కూడా వాళ్ళకి ఆ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా చేశారు మహిళలకి. సో అవే కాకుండా ఇప్పుడు మహిళలకి నిన్న 17 సెప్టెంబర్ సో వచ్చే నెల 2 అక్టోబర్ వరకు మహిళలందరికీ కూడా
ఫ్రీగా పరీక్షలు, హెల్త్ పరీక్షలు. వాళ్ళకు హెల్త్ అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా సర్వైకల్ క్యాన్సర్ ఉందా, లేదా టీబీ ఉందా, లేదా ఇంకేదైనా పీడియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ పిల్లలకి ఏమైనా పీడియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా తల్లి అంటే గర్భవతులకు, అదేవిధంగా బాలింతలకు, వాళ్ళకందరికి పరీక్షలు, ఇవన్నీ కూడా ఉచిత పరీక్షలు పెట్టారు. నిన్నటి నుంచి స్టార్ట్ మొత్తంగా దేశవ్యాప్తంగా 1,75,000 సెంటర్లలో ఈ ఉచిత పరీక్షలు ప్రారంభమైనాయి నిన్నటితో. నిన్న ప్రధానమంత్రి గారు ప్రారంభం చేశారు దీన్ని మధ్యప్రదేశ్ ధార్లో. సో నేను కూడా నిన్న ఒక పిహెచ్సి సెంటర్లో, ఒక సిహెచ్సి సెంటర్లో పాల్గొన్నా. అక్కడ ఎంతమంది, వందల మంది వచ్చారు పరీక్షలు చేయించుకోవటానికి. వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లలకు కూడా పరీక్షలు చేయించడానికి. సో పేదవాళ్లకు ఈ టెస్ట్లన్నీ కూడా చేయించుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. మహిళలు స్పెషలీ దిస్ ఈస్ ఫర్ ఉమెన్. మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో కూడా వాళ్ళకి తెలియదు. వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే తెలియదు, థైరాయిడ్ ఉంటే తెలియదు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే తెలియదు, ఇంకేదైనా యూట్రస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి తెలియదు. ఈ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేయాలని, ఇన్ని సెంటర్స్లో ఫ్రీగా చేయాలని నిన్న ప్రారంభించారు. వచ్చే నెల 2 వరకు ప్రతిరోజు కూడా ఆయా సెంటర్లలో ఉచిత పరీక్షలు వీళ్ళకందరికి చేయబడతాయి. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి గైడ్ చేయబడుతుంది అనమాట. వీళ్ళ మెడిసిన్స్ అక్కడే మెడిసిన్స్ ఇవ్వాలి అటువంటి వాటికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో దిస్ ఆర్ ఆల్ ఫర్ ఉమెన్. అవును, మంచి విషయం ఇది, చాలా మంచి, ఇదైతే చాలా సూపర్ విషయం. అవును, ఇది స్వస్థ నారీ స్వశక్త్ పరివార్. స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అంటే ఆ కుటుంబంలో ఉన్న మహిళ తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం అంతా, పరివారం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్. ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్. అట్లా అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు, పిల్లలకు చిన్నప్పటి నుంచే న్యూట్రిషన్స్ దెబ్బతినకుండా వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు. దిస్ ఆర్ ఆల్ అంటే మన గ్రోయింగ్ చిల్డ్రన్ కూడా హెల్తీగా గ్రో కావాలని కార్యక్రమాలు తీసుకుంటున్నారు అంగన్వాడీలో కూడా. సో చాలా మంచి కార్యక్రమాలు మహిళల కోసం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఓ పక్క హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా,